ఓకే. లిజన్. సో, యాక్చువల్‌గా మనకి ఓల్డ్‌లో ఎన్ నంబర్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి. లైక్ పైథాన్ అని, జావా అని, సి అని, సి ప్లస్ ప్లస్ అని, పాస్కల్ అని ఇలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, డేటాబేస్ లాంగ్వేజెస్, స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్, మార్కప్ లాంగ్వేజెస్ ఇలా మనకి ఎన్ నంబర్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయితే అవైలబుల్‌లో ఉన్నాయి. మరి ప్రస్తుతానికి ఐటీ ఇండస్ట్రీలో ఏవైనా కొన్ని పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయా అంటే, దాంట్లో వన్ ఆఫ్ ద టాప్‌లో ఉన్నది పైథాన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది టాప్‌లో ఉంది అనంటే, ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఎన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డొమైన్స్‌తో లింక్ అయ్యింది. మరి ఆ ఎన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డొమైన్స్ ఏంటి సార్ అంటే, అది ఏఐ అయ్యుండొచ్చు, ఎంఎల్ అయ్యుండొచ్చు, డేటా సైన్స్ అయ్యుండొచ్చు, రోబోటిక్స్ అయ్యుండొచ్చు, మెడికల్ ఫీల్డ్ అయ్యుండొచ్చు. అది ఏదైనా సరే, ఈ పైథాన్‌తోనే మాక్సిమం నంబర్ ఆఫ్ ద డొమైన్స్ అన్ని లింక్ అయ్యాయి. మరి ఈ పైథాన్‌తో ఇన్ని డొమైన్స్ లింక్ అవ్వడానికి గల కారణం ఏంటి సార్ అంటే, పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని చాలా అంటే చాలా సింపుల్‌గా యూజ్ చేయొచ్చు. జస్ట్ ఎ సెకండ్. రైట్. సో, కాబట్టి ఏవైతే ఎన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డొమైన్స్ అనేటివి పైథాన్‌తో ఇంటర్‌లింక్ అయున్నాయో, సో, ఇవన్నీ చాలా మనము ఈజీగా వర్కౌట్ చేయొచ్చనమాట. అంటే ఈ డొమైన్స్ అన్నిటివి వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌తో మనం ఇంటర్‌లింక్ చేయాలి అంటే చాలా కష్టం. ఒక సింటాక్స్ రాయడం కానీ, డిప్లాయ్‌మెంట్ గానీ, రిమైనింగ్ థింగ్స్ గానీ ఇవంతా చాలా హార్డ్‌గా ఉంటాయి. సో, పైథాన్ ఎందుకు చూజ్ చేసుకున్నారు అంటే మెయిన్ రీజన్ దాని యొక్క సింటాక్స్ అనేది చాలా చాలా సింపుల్‌గా ఉంటది. సో, కాబట్టి ఎన్ నంబర్ ఆఫ్ డొమైన్స్‌తో పైథాన్ అనేది ఇంటర్‌లింక్ అయింది. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఆల్ అసలు మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేటివి ఎందుకు సార్? అసల మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యూజ్ చేయడానికి గల కారణం ఏంటి అనంటే, జస్ట్ నేను ఒక సింపుల్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ కన్సిడర్ ఒక టీవీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది అనుకుందాం. ఒక టీవీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది. ఈ టీవీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఒక 100 ఎంప్లాయీస్ ఉన్నారు. ఈచ్ ఎంప్లాయ్ ఒక డేకి ఒక టీవీ యూనిట్‌ని మ్యానుఫ్యాక్చర్ చేస్తాడు. ట్రై టు అండర్‌స్టాండ్. సో, ఒక టీవీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది. 100 ఎంప్లాయీస్ ఉన్నారు ఆ కంపెనీలో. ఈచ్ ఎంప్లాయ్ ఒక డేకి ఒక టీవీని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అప్పుడు టోటల్‌గా 1 డేకి ఎన్ని టీవీస్ మ్యానుఫ్యాక్చర్ అవుతాయి? 100 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 100 టీవీస్. అంటే ఈచ్ పర్సన్ ఒక టీవీ మ్యానుఫ్యాక్చర్ చేసి 100 ఎంప్లాయీస్ ఆ కంపెనీలో ఉన్నప్పుడు 100 టీవీస్ అనేటివి బిల్డ్ అవుతాయి. ఓకే. ఫైన్. నువ్వు ఏదైతే టీవీ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నామో దాని క్వాలిటీ బావుంది. ఎక్స్‌వైజెడ్ పర్సన్ క్లయింట్ వచ్చాడు. క్వాలిటీ నచ్చింది. తీసుకెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే ఇంకొక పర్సనొచ్చి నీకొక 200 టీవీస్ ఆర్డర్ ఇచ్చాడు. 2 డేస్‌కి కావాలని జెప్పాడు. నీ దగ్గర ఆల్రెడీ ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి ఈచ్ డేకి 100 మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయి కాబట్టి 2 డేస్‌లో 200 కంప్లీట్ జేస్తావు. జస్ట్ కన్సిడర్ ద అనదర్ సినారియో ఈసారి 500 టీవీస్ కావాలన్నారు 1 డేలో. ప్రస్తుతానికి నీ దగ్గరున్న ఎంప్లాయీస్ 100 సో, రిమైనింగ్ 400 పీపుల్‌ని హైర్ జేసుకున్నావు. ప్లేస్ తీసుకున్నావు. దానికి కావాల్సిన ఎలక్ట్రిసిటీ రిమైనింగ్ థింగ్స్ అన్నీ తీసుకున్నావు. సో, వర్క్ ఫినిష్ చేసి కంప్లీట్ చేసి ఇచ్చేసావు. నెక్స్ట్ ఇంకొక 2000 వస్తే మళ్ళీ హైర్ చేసుకోలేంగా. మళ్ళీ 3000 వస్తే మళ్ళీ హైర్ చేసుకోలేంగా. ఒకవేళ మనకి టీవీస్ మ్యానుఫ్యాక్చరింగ్ డిమాండ్ అనేది పెరిగిపోతున్నా కూడా హైర్ చేసుకుంటా ఉన్నావు అంటే ప్రొడక్షన్‌ని మనం పెంచలేం. అంటే ఆ టీవీస్ ఏవైతే ఉన్నాయో ఎవరికైతే కావాలో ఆ రిక్వైర్‌మెంట్‌ని మన సైడ్ నుంచి మనం ఫుల్‌ఫిల్‌మెంట్ చేయలేం. ఈవెన్ దో మన దగ్గర ఎన్ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉన్నా కూడా ప్రతి హ్యూమన్ బీయింగ్ 24 అవర్స్ వర్క్ చేయలేడు కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా రెస్ట్ కావాలి. మరి వీటి ప్లేసుల్లోకి మనం రీప్లేస్ చేసిన వాటిల్నే మిషన్స్ అంటున్నాము. ఎవరైతే హ్యూమన్స్ 24 అవర్స్ వర్క్ చేయలేకుండా కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్‌ని వారు చేసేదానికి ఎక్కువ టైం తీసుకుంటున్నాడో, అలాంటి ప్లేసుల్లో ప్రతి దగ్గర మిషన్స్‌ని మనం కనిపెట్టాము. ఏవైతే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిషన్స్ ఉన్నాయో, అవి ఏవైనా కావచ్చు. ఏ మిషన్ ఇట్ మే బి ఎ ల్యాప్‌టాప్, ఇట్ మే బి ఎ వాషింగ్ మిషన్, ఇట్ మే బి ఎ టీవీ, ఇట్ మే బి ఎ మొబైల్ ఫోన్, ఇట్ మే బి ఎ ఫ్యాన్, ఇట్ మే బి ఎ రిమోట్, ఇట్ మే బి ఎనీథింగ్. సో, ఎటువంటి టైప్ ఆఫ్ మిషన్ అయినా సరే, ఇక్కడ అది ఎందుకు యూజ్ అవుతుందంటే, హ్యూమన్ యొక్క వర్క్‌ని రెడ్యూస్ చేసి ప్రొడక్షన్‌ని పెంచేదాని కోసం. ఇక్కడ టైమ్ కన్స్యూమింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మాన్యువల్‌గా నువ్వు ఒక డ్రాయింగ్ వేయాలి అంటే ఒక 1 అవర్ తీసుకుంటే, అదే డ్రాయింగ్ ఒక మిషన్ వేయాలంటే ఇట్ విల్ టేక్ జస్ట్ 2 మినిట్స్ ఆఫ్ టైమ్. సో, దేర్ యూ విల్ సేవ్ ద టైమ్. సో, కాబట్టి ఈ టైమ్ సేవింగు, ఈ మిషన్స్ ఇవన్నీ రావడానికి గల మేజర్ రీజన్ ఏంటంటే, వరల్డ్‌లో పాపులేషన్ అనేది ఎక్కువగా ఉంది. సో, ఈ వరల్డ్‌లో పాపులేషన్ ఎక్కువయ్యే కొద్దీ ఆటోమేటిక్‌గా
ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా రైజ్ అవుతా ఉంటాయి. మరి ఈ ప్రాబ్లమ్స్‌కి మనం సొల్యూషన్స్ చాలా ఫాస్టర్‌గా ఇవ్వగలగాలి అంటే ఖచ్చితంగా మనకి మిషన్స్ కావాలి. సో, ఒకవేళ మిషన్సే లేకపోతే చాలా చాలా ప్రాబ్లమ్స్ ఒస్తాయి. అండ్ ఈ మిషన్స్‌ని కూడా హ్యూమన్ కంఫర్ట్‌కే తయారు జేసుకున్నాడు. ఏవైతే ప్రాబ్లమ్స్ ఒస్తున్నాయో, ఆ ప్రాబ్లమ్‌ని హ్యూమన్ ఫీల్ అయినప్పుడు, వాడు ఇలా ఉంటే నేను కంఫర్ట్‌గా ఫీల్ అవుతాను అనుకోని, వీటన్నిట్లికి సొల్యూషన్స్‌ని కనుక్కోవడం స్టార్ట్ చేస్తా వచ్చాడు. కాబట్టే మనం ఇన్ని మిషన్స్ యూజ్ చేయడానికి గల కారణం. లేకపోతే ఇన్ని మిషన్స్ అవసరం లేదు. ఈ 5G నెట్వర్క్ అవసరం లేదు. ఏమీ ఉండదు. సో, హ్యూమన్ యొక్క కంఫర్ట్ జోన్‌ని క్రియేట్ చేసుకునే దానికే ఈ మిషన్స్. మరి సింపుల్‌గా పాయింట్ చెప్పాలి అంటే మనకి వరల్డ్‌లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సింపుల్‌గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్‌కి ఒక సొల్యూషన్‌ని మన సైడ్ నుంచి మనం ఇవ్వాలి అంటే మనకి మిషన్స్ కావాలి. మనకి మిషన్స్ కావాలి. ఏవైతే మిషన్స్ ఉన్నాయో ఈ మిషన్స్‌తో మనం ఇంటరాక్ట్ అవ్వాలి అంటే వి నీడ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. వి నీడ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో, ఇక్కడ ఫైనల్ లైన్ మనం ఏం చెప్పుకోవచ్చంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఆర్ యూజ్డ్ to interact with the missions to solve the complex problems. So the line is programming languages are used to interact with the missions. Programming languages are used to interact with the missions to solve the కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్. ఏవైతే కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వీటిల్ని సాల్వ్ చేసుకునే దానికి మనకి ఖచ్చితంగా మిషన్స్ కావాలి. ఆ మిషన్స్‌తో ఇంటరాక్ట్ అయ్యేదాని కోసం మనము ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యూజ్ చేస్తున్నాం. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ పైథాన్ అయ్యుండొచ్చు, జావా అయ్యుండొచ్చు, సి అయ్యుండొచ్చు, సి ప్లస్ ప్లస్ అయ్యుండొచ్చు. అది ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అయ్యుండొచ్చు. బట్ ద మెయిన్ థీమ్ ఆఫ్ ద ప్రోగ్రామింగ్ వచ్చి మిషన్స్‌తో ఇంటరాక్ట్ అయ్యి వాటి యొక్క ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేసేదానికి మాత్రమే. ఇస్ దిస్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? People, please, no doubts? Yeah, thank you. Right. Please mute your mics. And the next one. సో, ఇక్కడ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మనల్ని యాస్ ఎ బిగినర్‌గా నువ్వేదైనా ఒక ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూకి వెళ్ళినప్పుడు పైథాన్ పెట్టుకొని నీ రెజ్యూమ్‌లో ఖచ్చితంగా ఒక బేసిక్ క్వెషన్స్ అయితే అడుగుతారు మనల్ని. ఏమని అడగొచ్చు బేసిక్ క్వెషన్స్ అంటే ఫస్ట్ క్వెషన్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? సింపుల్‌గా జెప్పు. కోడింగ్ అంటే ఏంటి? సింపుల్‌గా జెప్పు. సో, ప్రోగ్రామింగ్ అన్నా, కోడింగ్ అన్నా చాలా మంది ఒకటే అనుకుంటారు. కానీ ప్రోగ్రామింగ్ అంటే డిఫరెంట్, కోడింగ్ అంటే డిఫరెంట్. మరి అసలు ప్రోగ్రామింగ్ అంటే ఏంటి సార్? కోడింగ్ అంటే ఏంటి సార్? అంటే నేను సింపుల్‌గా చెప్తా చూడండి. ఇక్కడ ప్రోగ్రామింగ్ అంటే ఏంటంటే సింపుల్‌గా చెప్పాలి అంటే ప్లానింగ్. ఏదైతే మనం ఇలా ఉండాలి, అలా ఉండాలి అని ఆర్గనైజ్డ్‌గా ప్లాన్ చేసుకుంటామో దాన్నే ప్రోగ్రామింగ్ అంటాము. ఎప్పుడైతే దాన్ని రియల్ టైమ్‌లో మనం ఇంప్లిమెంటేషన్ చేస్తామో, ఆ ఇంప్లిమెంటేషన్‌నే మనం ఏమంటామంటే కోడింగ్ అని అంటాము. ఇక్కడ సింపుల్‌గా చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక టూర్ ప్లాన్ చేసావు. లైక్ నువ్వు సమ్ యూఎస్ఏ టూర్ ప్లాన్ చేసావు మీ ఫ్రెండ్స్‌తో. ఎప్పుడు ఫ్లైట్ ఎక్కాలి? ఎక్కడెక్కాలి? ఎంతకు వెళ్ళాలి? ఎలా వెళ్ళాలి? వెళ్ళిన తర్వాత ఏ ప్లేసెస్ చూడాలి? ఎప్పుడు రిటర్న్ అవ్వాలి? ఏంటి అని చెప్పి ఒక ప్రాపర్ ప్లానింగ్ చేసుకుంటావు. ఆ చేసుకున్న ప్లానింగ్‌నే ఇక్కడ మనం ప్రోగ్రామింగ్ అని అంటాము. దాన్ని రియల్ టైమ్‌లో నువ్వు ఎగ్జిక్యూట్ చేయగలిగితే దాన్నే మనము ఇంప్లిమెంటేషన్ అని అంటాము. ఓకే. సో, ప్రోగ్రామింగ్ అంటే టోటల్ ప్రాజెక్ట్‌ని ప్రోగ్రామింగ్ అనొచ్చు. ఒక స్మాల్ అమౌంట్ ఆఫ్ సెగ్మెంట్‌ని కూడా సింపుల్‌గా టెక్నికల్‌గా కోడింగ్ అనొచ్చన్నమాట. దీని గురించి లేటర్ నేను కూడా ఇంకా డీటెయిల్డ్‌గా డిస్కస్ చేస్తాను. ఇప్పుడు వరకైతే సింపుల్‌గా అర్థమైంది కదా మీకు. ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? కోడింగ్ అంటే ఏంటని? ప్రోగ్రామింగ్ అంటే ప్లానింగ్, కోడింగ్ అంటే ఇంప్లిమెంటేషన్. ఈస్ థిస్ క్లియర్? రైట్. థాంక్ యూ. రైట్. థాంక్ యూ. అండ్ ద నెక్స్ట్ వన్ యాహ్! యెస్. అండ్ ద నెక్స్ట్ వన్ ఇప్పుడు మనం పైథాన్‌లోకి ఎంటర్ అవుతున్నాం. సో, జనరల్‌గా ఏవైతే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయో, లైక్ పైథాన్ అయినా, జావా అయినా, సి అయినా, సి ప్లస్ ప్లస్ అయినా, వాటిల్ని కూడా మనము ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని అంటాం. సో, కాబట్టి ఫస్ట్ పాయింట్ ఇక్కడ మనం ఏం చెప్పొచ్చంటే, పైథాన్ ఈస్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. పైథాన్ మనము ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌గా కన్సిడర్ చేస్తాం. జనరల్‌గా ఏవైతే మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయో, ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేటివి టోటల్‌గా 3 లెవెల్స్ ఉన్నాయి. 3 లెవెల్స్ ఉన్నాయి. సో, ఫస్ట్ వన్ వచ్చి లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ ద సెకండ్ వన్ ఈస్ మీడియం లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సార్ ఇవి ఏవైతే 3 లెవెల్స్ ఉన్నాయో, ఈ 3 లెవెల్స్‌లో లో లెవెల్ అంటే ఏంటి సార్? మీడియం లెవెల్ అంటే ఏంటి సార్?
హై లెవెల్ అంటే ఏంటి సార్? అనే క్వెషన్ మీకుండొచ్చు. డౌట్ ఉండొచ్చు. సో, జనరల్‌గా ఈ లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయితే ఏవైతే ఉన్నాయో, ఈ లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏవైతే మనకున్నాయో, ఇవన్నీ మిషన్స్‌కి మాత్రమే అర్థమవుతాయి. అంటే సింపుల్‌గా చెప్పాలంటే, కంప్యూటర్స్‌కి సంబంధించిన హార్డ్‌వేర్‌తో డైరెక్ట్‌గా ఇంటరాక్ట్ అయ్యే దాని కోసం బిల్ట్ చేసిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెసే మనము లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటాము. ఈ లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌ని మనము ఎలా రిటర్న్ చేసుంటారంటే, బైనరీ కోడ్స్ రిటర్న్ చేసుంటారు. ఏ కోడ్స్‌తో? బైనరీ కోడ్స్. ఈ బైనరీ కోడ్స్ అంటే ఏంటి? జీరోస్‌ని, వన్స్‌ని మనం బైనరీ కోడ్స్ అంటాం. 0 అంటే ఆఫ్ వాల్యూ, 1 అంటే ఆన్ వాల్యూ. సో, ఇవి చాలా స్పీడ్‌గా ఉంటాయి. చాలా అంటే చాలా స్పీడ్‌గా ఉంటాయి. కానీ హ్యూమన్ మాత్రం అర్థం చేసుకొని కోడ్ రాయలేడు. కాబట్టే వాటిల్ని లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నామన్నమాట. దీనికి మనం ఎగ్జాంపుల్‌గా లైక్ ఒక అసెంబ్లీ లాంగ్వేజ్‌ని తీసుకోవచ్చు. అసెంబ్లీ లాంగ్వేజ్‌ని మనము సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. రైట్. సో, అసెంబ్లీ లాంగ్వేజ్‌ని మనము లో లెవెల్ లాంగ్వేజ్‌గా ట్రీట్ చేయొచ్చన్నమాట. కాబట్టి లో లెవెల్ లాంగ్వేజెస్ అంటే ఏంటి? ఓన్లీ మిషన్‌కి మాత్రమే అర్థమవుతాయి. అండ్ హ్యూమన్‌కి మాక్సిమం ఇవసలు అర్థమే కావు. దానికి ఎగ్జాంపుల్‌గా మనం ఏం చెప్తున్నాము? వాట్ ఈస్ ద లాంగ్వేజ్? అసెంబ్లీ లాంగ్వేజ్. నెక్స్ట్ వన్ మీడియం లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ మీడియం లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే, మరీ హ్యూమన్‌కి అర్థం గాకుండా ఏం బోవు. అర్థమవుతాయి. కాకపోతే దీంట్లో ఉన్న సింటాక్స్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. ఈస్ ఇట్ క్లియర్? ఈ లో లెవెల్‌ని, హై లెవెల్‌ని రెండిటిలిని మిక్స్ చేస్తే వచ్చిన లాంగ్వేజే మీడియం లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మనము మీకు గాని సి గాని ఐడియా ఉంటే ఇన్ కేస్ ఒకవేళ ఐడియా లేకపోయినా పర్లేదు. ఒకవేళ సి లాంగ్వేజ్ గాని ఐడియా ఉంటే సి లాంగ్వేజ్‌ని మనం ఏమంటామంటే మీడియం లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. సి లెవెల్ లాంగ్వేజ్‌ని మనం ఏమనొచ్చు? మీడియం లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటాము. సో, ఇక్కడ లో లెవెల్ అంటే అసలు హ్యూమన్స్‌కి అర్థమయ్యేదానికి పాసిబిలిటీ లేదు. మీడియం లెవెల్ లాంగ్వేజ్ అంటే హ్యూమన్స్‌కి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అర్థమవుతుంది. కానీ దాని సింటాక్స్ అనేది కొంచెం డిఫికల్ట్‌గా ఉంటుంది. బట్ వెన్ కమ్స్ టు ద హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇక్కడ మనము పైథాన్‌ని తీసుకోవచ్చు. పైథాన్ ఈస్ అన్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మరి పైథాన్ ఎందుకు సార్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనాలి అంటే, మనకి ఏదైతే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది దాని యొక్క సింటాక్స్ చాలా ఈజీగా ఉంటుందో, దాన్నే మనము హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. అంటే పైథాన్ గాని, లేదా పీహెచ్‌పీ గాని, రూబీ గాని ఈ లాంగ్వేజెస్ అన్నిటిని మనం ఏమంటామంటే హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటాం. హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే ఏంటి? ఇట్ ఈస్ it is easily understandable by human beings. It is easily understandable by హ్యూమన్ బీయింగ్స్. ఎవరైతే హ్యూమన్ బీయింగ్స్ ఉన్నారో వాళ్ళకి చాలా ఈజీగా అర్థమయ్యే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని మనం ఏమంటున్నామంటే ఇక్కడ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటున్నాము. కాబట్టి పైథాన్ ఒక సింగిల్ పాయింట్‌లో మనం ఏమనొచ్చంటే పైథాన్ ఈస్ యాన్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పొచ్చు. పైథాన్ ఈస్ యాన్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పొచ్చు. మీకొక డౌట్ రావచ్చిక్కడ. సార్ ఎందుకు మీరు ఇందాకటి నుంచి అండర్‌స్టాండబుల్ బై హ్యూమన్ బీయింగ్స్ అంటున్నారు అండ్ హై లెవెల్ అంటున్నారు. మే ఐ నో ద రీజన్ అబౌట్ థిస్. అసలు రీజన్ ఏంటి సార్ అంటే, దీంట్లో ఏదైతే మనం సింటాక్స్‌ని యూజ్ చేస్తామో, ఆ సింటాక్స్ అనేది చాలా అంటే చాలా సింపుల్‌గా ఉంటుంది. మరి మీకెలా తెలుసు సార్ సింటాక్స్ సింపుల్‌గా ఉంటుంది అంటే, ఏదైతే మనం అక్కడ ఇంగ్లీష్ వాడతామో, అది చాలా బేసిక్ ఇంగ్లీష్ వాడతాము. నాట్ లైక్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో, కాబట్టే పైథాన్‌ని మనము హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అన్నాం. ఈస్ ఇట్ క్లియర్? ఎవ్రీబడీ ఈస్ ఇట్ క్లియర్? రైట్. సో, జనరల్‌గా హై ఓకే. రైట్. సో, జనరల్‌గా హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే, ఏదైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది హ్యూమన్‌కి చాలా ఈజీగా అర్థమవుతుందో, హ్యూమన్స్ చాలా ఈజీగా దాని యొక్క సింటాక్స్‌ని అర్థం చేసుకోగలుగుతారో, దాన్ని మనము హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. సో, పైథాన్‌లో సింటాక్స్ అనేది చాలా సింపుల్‌గా ఉంటది. నువ్వు వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌తో కంపేర్ చేస్తే. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. లైక్ సి అని, జావా అని. వాటితో కంపేర్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా పైథాన్‌లో సింటాక్స్ అనేది చాలా అంటే చాలా సింపుల్‌గా ఉంటుంది. సాత్విన్ నువ్వు క్లాస్ ఇంటున్నావా? ఇమోజిస్ పెట్టుకుంటున్నావా? హూ ఈస్ సాత్విన్? వంశీ కృష్ణ?
దట్స్ వాట్ ఐ టోల్డ్ యూ బిఫోర్. మీ వల్ల మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్, నాకు డిస్టర్బెన్స్. సో ఇఫ్ యూ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ లీవ్, నో ప్రాబ్లమ్. యూ కెన్ రిజన్ ద రికార్డింగ్ క్లాస్. సో కాబట్టి ఈ పైథాన్‌లో ఏదైతే సింటాక్స్ ఉంటదో, ఆ సింటాక్స్ అనేది చాలా బేసిక్ సింటాక్స్ ఉంటది కాబట్టే దాన్ని మనము హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నాం. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? రైట్, రైట్, రైట్. ఫస్ట్ ఇమోజి స్టాప్ చేసేస్తాను ఆగండి. రైట్. నోట్స్ రాసేవాళ్ళు నోట్స్ రాసేసేయండి సింపుల్ స్పీడ్‌గా. టైం లేదు. మేక్ ఇట్ ఫాస్ట్. లేదా పిక్ తీసుకునే వాళ్ళు పిక్ తీసుకోండి. నోట్స్ రాసేవాళ్ళు నోట్స్ రాసుకోండి. యువర్ విష్. ఈస్ ఇట్ డన్? రైట్. డన్. నెక్స్ట్ లిజన్. సో జనరల్‌గా ఏవైతే మనకి బైనరీ కోడ్స్ ఉన్నాయో, ఈ బైనరీ కోడ్స్‌ని మనం ఏమనొచ్చంటే, ఒక సింపుల్ లైన్ చూద్దాం ఇప్పుడు. నేనేమన్నాను, ఏవైతే మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఈ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేసేదానికి మిషన్స్ ఉన్నాయి అని చెప్పా. సో, ఏవైతే మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఈ ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్‌ని ఫైండ్ ఔట్ చేసేదానికి మనకు మిషన్స్ ఉన్నాయి. ఈ మిషన్స్‌తో మనము ఇంటరాక్ట్ అయ్యేదానికి మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. కరెక్ట్. కానీ మిషన్స్ ఏమర్థం చేసుకుంటాయంటే, మిషన్స్ అండర్‌స్టాండ్స్ ద బైనరీ లాంగ్వేజ్. మిషన్స్ ఎప్పుడు బైనరీ లాంగ్వేజ్‌ని మాత్రమే అర్థం చేసుకుంటాయి. ఇక్కడ బైనరీ లాంగ్వేజ్ అంటే దీన్నే మనము జీరోస్ అండ్ వన్స్ అంటాము. ఇక్కడ జీరోని మనము ఆఫ్ వాల్యూ అని అంటాము. అండ్ 1 మనము ఆన్ వాల్యూ అని అంటాము. సో, 1 మీన్స్ ఆన్ వాల్యూ అండ్ 0 మీన్స్ ఆఫ్ వాల్యూ. సో, ఇప్పుడు ఒక నంబర్‌ని బైనరీ కోడ్స్‌గా ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బై అంటే మీనింగ్ ఏందంటే పవర్ 2 అని. సో, కాబట్టి ఫస్ట్ నేను 1 తీసుకున్నా. 1ని డబల్ చేస్తే మనకు 2 అవుతుంది. అదే విధంగా 2ని మళ్ళీ డబల్ చేస్తే 4 అవుతుంది. 4ని డబల్ చేస్తే అగైన్ 8 అవుతుంది. 8ని డబల్ చేస్తే అగైన్ 16 అవుతుంది. 16 డబల్ చేస్తే 32 అవుతుంది. 32 డబల్ చేస్తే 64 అవుతుంది. అలా నీకు ఎంత వరకు కావాలో అంతవరకు ఇంక్రీజ్ చేసుకుంటా పోవచ్చు. అప్ టు నీ డిజిట్ అనేది అయ్యేంత వరకు. ఇది మనకు ఫార్ములా. ఏది నేను ఏదైతే 1, 2, 4, 8, 16, 32, 64 అని రాసానో ఇదొచ్చి మనకి ఫార్ములా. ఇప్పుడు మనం ఏం చేయాలి సార్ ఈ ఫార్ములాతో అని అంటే, ఇక్కడ నేను ఒక న్యూమరిక్ నంబర్‌ని చూజ్ చేసుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 అనే నంబర్‌ని సెలెక్ట్ చేసుకున్నా. కానీ ఏదైతే 10 అనే నంబర్‌ని సెలెక్ట్ చేసుకున్నానో, ఇప్పుడు నా టార్గెట్ ఏంటి? ఏదైతే నంబర్ సెలెక్ట్ చేసుకున్నానో దానికి బైనరీ కోడ్‌ని కనుక్కోవాలి. కానీ మనకిక్కడ ఫార్ములాలో 10 అనే నంబరే లేదు. కానీ ఏ నంబర్స్‌ని యాడ్ చేస్తే 10 వస్తాది అని చెప్పేసి మనకొక ఐడియా ఉంటది. ఏ నంబర్స్‌ని యాడ్ చేస్తే 10 వచ్చేదానికి పాసిబిలిటీ ఉంది? 8ని, 2ని. సో, 8 ప్లస్ 2 10 అవుతుంది కాబట్టి, ఏ ఏ నంబర్స్‌ని యాడ్ చేస్తే 10 వస్తుందో, ఆ నంబర్స్ ప్లేస్‌లో 1 రాయాలి. రిమైనింగ్ నంబర్స్ యాస్ యూజువల్‌గా 0 రాయాలి. సో, చివరిగా లాస్ట్‌లో 1 ఇక్కడితో ఆగిపోయింది కాబట్టి, సో, థిస్ ఈస్ ద ఫైనల్ బైనరీ కోడ్ ఫర్ 10 1010. ఒకవేళ నేను ఈసారి వేరే నంబర్ ఇచ్చా. నౌ ఐ యామ్ గివింగ్ ద నంబర్ యాస్ 15 అనుకుందాం. 15. సో, 15 అనే నంబర్ కూడా అక్కడ లేదు. కానీ ఏ ఏ నంబర్స్‌ని యాడ్ చేస్తే 15 వచ్చేదానికి పాసిబిలిటీ ఉంది? 8 ప్లస్ 4 12, 12 ప్లస్ 2 14, 14 ప్లస్ 1 15. అంటే 1 అనేది ఏ నంబర్స్‌కి ప్లేస్ చేయాలి? 8 దగ్గర, 4 దగ్గర, 2 దగ్గర, 1 దగ్గర. ఈ 4 ప్లేసెస్‌లో వన్స్‌ని మనం ప్లేస్ చేయాలి. Now the binary code of the 15 is 1111. లెట్స్ టేకెన్ ద లాస్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ నేను 24 అని తీసుకున్నా. 24 రావాలంటే ఏ ఏ నంబర్స్‌ని యాడ్ చేయాలి?
24స్ రావాలంటే ఏ నంబర్స్ 16, 420 ప్లస్ 2 అంతేనా? 22 ప్లస్ 123 ఔట్‌పుట్ రావట్ల. మరి ఏ నంబర్స్‌ని యాడ్ చేస్తే వచ్చేదానికి పాసిబిలిటీ ఉంది? 16ని, 8ని యాడ్ చేస్తే 24 వస్తది. అప్పుడు మన బైనరీ కోడ్ ఏమవుతుంది? 16 దగ్గర 1, 8 దగ్గర 1 రిమైనింగ్ ప్లేసెస్‌లో అంతా 0, 0 ప్లేస్ చేస్తాం. సో, ద బైనరీ కోడ్ ఆఫ్ ద 24 ఈస్ 11000. సో, థిస్ ఈస్ ద వే టు ఫైండ్ ద బైనరీ కోడ్స్. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ క్లియర్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? యెస్. యెస్. యెస్ సుప్రజ. హై లెవెల్. హై లెవెల్. హై లెవెల్. హై లెవెల్. హై లెవెల్. యెస్. Java is a high level programming language. యెస్. అర్థం కాలేదండి? హలో. ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను చాట్ బాక్స్ ఎనేబుల్ చేస్తాను. అక్కడ మెసేజ్ చేయండి. మీ సైడ్ నుంచి నాకు డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంది. డన్. మనోహర్ వాట్ ఈస్ ద 25? ఓహో! 25 నా నంబర్‌కి చేయాలనా? రైట్. 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 ఐ గాట్ ఇట్. సో, ఇక్కడ ఏం లేదు చూడండి. వెరీ సింపుల్. లెట్ మీ క్లియర్ ఔట్ ద స్క్రీన్. యాహ్! ప్లీజ్ లిజన్. సో, ఇక్కడ మన ఫార్ములా ఏంటి? 1, 2, 4, 8, 16, 32 కదా! ఇక్కడ దాకా తీసుకుందాం. సో, ఇప్పుడు నీకు 25 కావాలి. ఫస్ట్ మనకి హైయెస్ట్ నంబర్ ఏదుందో చెక్ చేసుకున్నాం 25కి. సో, 25కి దగ్గరగా ఉన్న నంబర్ ఏంటి? 16 అంతేనా? తర్వాత ఏం చేయాలా? ఏదైతే నువ్వు 25 తీసుకున్నావో ఆ 25లో 16 వచ్చేసింది. ఇంకెంత యాడ్ చేయాలా? 9 యాడ్ చేయాలా? కానీ 9 నంబర్ లేదు. కానీ 9కి దగ్గరగా ఎవరున్నారు? 8 ఉంది. 16, 8 ఎంత? 24. సో, ఇంకెంత యాడ్ చేయాలా? 1 యాడ్ చేయాలా. కాబట్టి ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 దగ్గర 1 పెడతాం. అండ్ రిమైనింగ్ ప్లేసెస్‌లో 0 పెడతాం. సో, థిస్ ఈస్ ద బైనరీ కోడ్ ఫర్ 25. ఈస్ ఇట్ క్లియర్? థాంక్ యూ మనోహర్. రైట్. లెట్స్ కంటిన్యూ ద సెషన్. నెక్స్ట్. సో, జనరల్‌గా ఏదైతే మనం పైథాన్ చూస్తున్నామో, ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని ఇంట్రొడ్యూస్ చేసిన పర్సన్ వచ్చి గైడో వాన్ రోసెన్. అండ్ ఈ పర్టిక్యులర్ పైథాన్‌ని ఎప్పుడు రిలీజ్ చేశారంటే 1991లో రిలీజ్ చేశారు. అండ్ దీని యొక్క ఎక్స్‌టెన్షన్ ఏంటి సార్ అంటే ద ఎక్స్‌టెన్షన్ ఆఫ్ ద పైథాన్ ఈస్ .py. ద ఎక్స్‌టెన్షన్ ఆఫ్ ద పైథాన్ ఈస్ .py. సార్ అసలు ఈ ఎక్స్‌టెన్షన్ ఏంటి సార్ అంటే జనరల్‌గా మన డైలీ బేసిస్‌లో నెంబర్ ఆఫ్ ఫార్మాట్స్ అనేటివి మనం చూస్తా ఉంటాం. లైక్ ఒక పీడీఎఫ్ ఫార్మాట్ అయ్యుండొచ్చు, ఒక వర్డ్ డాక్యుమెంట్ ఫార్మాట్ అయ్యుండొచ్చు, ఒక పీపీటీ ఫార్మాట్ అయ్యుండొచ్చు, ఒక జేపీజీ ఇమేజ్ ఫార్మాట్ అయ్యుండొచ్చు, లేదా పీఎన్జీ ఇమేజ్ ఫార్మాట్ అయ్యుండొచ్చు. ఇలా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మాట్స్‌ని చూస్తా ఉంటాం. ఒక సాంగ్ అయితే ఎంపీ3 అని, ఒక వీడియో అయితే ఎంపీ4 అని. కానీ
ఏవైతే ఫార్మాట్స్ అనేటివి ఎప్పుడైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో ఇంటరాక్ట్ అవుతున్నాయో, ఎప్పుడైతే వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారో, అప్పుడు టెక్నికల్‌గా దీని పేరు ఎలా మారిపోయిందంటే ఎక్స్‌టెన్షన్స్‌గా మారిపోయింది. మనం ఎన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌ని చూసినా సరే, ప్రతి దానికి ఒక ఎక్స్‌టెన్షన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సి లాంగ్వేజ్ తీసుకుంటే, సి లాంగ్వేజ్‌లో మనం కోడ్ రాసిన తర్వాత ఫైల్‌ని మనం రన్ చేయాలి అంటే డాట్ సితో సేవ్ చేయాలి. అలానే పైథాన్‌లో కూడా ఎలా సేవ్ చేయాలంటే డాట్ పీవై అని చెప్పి సేవ్ చేయాలి. మరి ఈ డాట్ పీవై, ఈ డాట్ సి, ఈ డాట్ జావా వీటి వల్ల మనకి యూజ్ ఏంటి సార్ అంటే, నేనేమన్నాను వీటిల్ని ఎక్స్‌టెన్షన్స్ అంటాము అని చెప్తున్నా. మరి ఈ ఎక్స్‌టెన్షన్స్ వల్ల అసలు యూజ్ ఏంటి అంటే, ఒకటి సిస్టమ్ నీట్‌గా అర్థం చేసుకొని, ఓకే. దీన్ని డాట్ సిలో రన్ చేసున్నాడు. మనం సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో దీన్ని రన్ చేయాలి. దాని యొక్క సింటాక్సెస్‌ని చెక్ చేయాలి అని మెషిన్‌కి అర్థమవుతుంది. యాస్ ఎ పర్సన్‌గా నువ్వు ఆ కోడ్‌ని మళ్ళీ చెక్ చేసినప్పుడు, ఆ ఫైల్ నువ్వు చూసినప్పుడు డాట్ సి ఉంటే ఓకే. ఇది సి ఫైల్. డాట్ పీవై ఉంటే ఓకే. ఇది పైథాన్ ఫైల్. డాట్ జావా ఉంటే ఓకే. ఫైన్ ఇది జావా ఫైల్ అని చెప్పి నీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. అంటే ఇక్కడ ఈ ఎక్స్‌టెన్షన్ వల్ల బోత్ సిస్టమ్‌కి కానీ, నీకు కానీ ఒక మంచి రీడబిలిటీని, అండర్‌స్టాండబిలిటీని పెంచేదే ఈ ఎక్స్‌టెన్షన్. ఈస్ దేర్ ఎనీ డౌట్స్ ఇన్ దిస్ పాయింట్? ఇంకేం డౌట్స్ లేవా? దట్ గుడ్. రైట్. అండ్ ద నెక్స్ట్ వన్. యాహ్! థాంక్ యూ. అండ్ ద నెక్స్ట్ క్వెషన్. ఇంటర్వ్యూలో కొన్నిసార్లు అడిగేది. జావా రిలీజ్ అయిందా ఫస్ట్ పైథాన్ రిలీజ్ అయిందా అని అడుగుతారు. యాక్చువల్‌గా పైథాన్ 1991లో రిలీజ్ అయింది. అండ్ జావా వచ్చి 1995లో రిలీజ్ అయింది. సో, కాబట్టి ఫస్ట్ ఏది? ఆఫ్‌కోర్స్ పైథానే. సో, ఇంటర్వ్యూలో ఫస్ట్ జావా అని చెప్పొద్దు. సో, ఫస్ట్ వచ్చి పైథాన్ రిలీజ్ అయింది. పైథాన్ రిలీజ్ అయిన ఇయర్ వచ్చి 1991 ఓకేనా. జావా రిలీజ్ అయిన ఇయర్ వచ్చి 1995. సార్ వన్స్ ఎక్స్‌ప్లెయిన్. ఏం కావాలి అఖిల్ నీకు? అఖిల్ ఏ టాపిక్ అర్థం కాలేదు? యెస్ అఖిల్ నీకేం అర్థం కాలేదు? ప్రెజెంట్ నేనైతే 3.14 వాడుతున్నానమ్మా. ఆల్రెడీ కొన్ని బీటా టెస్టింగ్‌లో ఉన్నాయి పైథాన్ వెర్షన్స్. సో, ఇట్స్ డిపెండ్ సాహితీ. నీ యొక్క లైబ్రరీస్ కంఫర్టబుల్ బట్టి, వాళ్ళు యూజ్ చేసే దాన్ని బట్టి ఎప్పుడు ఏ టెక్నాలజీ అయినా లేటెస్ట్ వెర్షన్ యూజ్ చేయొద్దు. ఓకే. సో, ట్రై టు యూజ్ ద ప్రీవియస్ వెర్షన్స్. ఎందుకంటే ఆ వెర్షన్స్ స్టేబుల్‌గా ఉండవు. ఇంకా స్టిల్ బగ్ సాల్వింగ్‌లోనే ఉంటాయి. కాబట్టి ప్రాబ్లమ్ అవుతుంది. ఓకే. సో, నెక్స్ట్ వన్. ఇక్కడ ఏం లేదమ్మా ఎక్స్‌టెన్షన్ అంటే, మనము పైథాన్‌లో కోడ్ రాసామనుకో, కోడ్ రాసేసిన తర్వాత ఆటోమేటిక్‌గా ఆ కోడ్‌ని రన్ చేయాలి గదా! అది రన్ చేయాలి అంటే మెషిన్‌కి అర్థం అవ్వాలి గదా! ఆ పర్టిక్యులర్ కోడ్ అనేది ఏ దాంట్లో సేవ్ అయిందని డాట్ సిలోనా, డాట్ పైథాన్‌లోనా అని చెప్పి జస్ట్ ఎ మొమెంట్. సో, కాబట్టి ఆటోమేటిక్‌గా మనం ఎప్పుడైతే ఎక్స్‌టెన్షన్‌లో సేవ్ చేస్తామో, అప్పుడు మిషన్‌కి గాని, హ్యూమన్‌కి గాని చాలా క్లారిటీగా అర్థమవుద్దన్నమాట. ఓకే. ఈ అబ్బాయి పైథాన్ కోడ్ రాసాడు కాబట్టి పైథాన్‌తో సేవ్ చేసాడు డాట్ పీవై అని. ఈ అబ్బాయి సి లాంగ్వేజ్ కోడ్ రాసాడు కాబట్టి ఫైల్ పేరు అనేది డాట్ సి ఉందని చెప్పి ఒక మిషన్‌కి నీకు నీట్‌గా అర్థమయ్యేదానికే ఈ ఎక్స్‌టెన్షన్స్. ఇస్ ఇట్ క్లియర్? చాలా మంది అడ్మిట్ అవ్వలేదండి సార్. వాళ్ళకి విజిబుల్ కావట్లేదు. మా స్క్రీన్ అందరికి కనిపించట్లేదా? హలో. చెప్పండి పూజిత మేడం. హ్మ్. ఓకే మేడం. చేసేసాను. అడ్మిట్ చేసేసాను మేడం. హ్మ్. మా రిమైండింగ్ అందుకే నేను చాట్ బాక్స్ ఎనేబుల్ చేయంది. వాంటెడ్ కావాల్సినట్టు మీరు చాట్ చేయరు. ఏయేయో తీసుకొచ్చేస్తారు. అక్కడ డిస్కషన్ పెట్టేస్తారు. నేను అన్నీ చెప్తా. పైథాన్ ఫాస్టా, కంపైలర్ ఫాస్టా ఓకేనా? ఏఐ అప్ టు విచ్ కాన్సెప్ట్ వి నీడ్ టు లెర్న్ సార్ ఇవన్నీ నేను చెప్తా. ఇవంతా అన్‌వాంటెడ్. మనకి జరిగే సిలబస్ ఏవైతే ఈ రోజున్నాయో అవి కంప్లీట్ కావాలి అంటే వినండి. లేదు చాట్ బాక్స్‌లో వాటికి ఇంటరాక్ట్ అవ్వమంటే అవుతాను. 8:15 అయిపోయిన తర్వాత క్లాస్ కట్ అయిపోతుంది. రుక్మిణి ఇంకా జెన్‌ఏఐ స్టార్ట్ కాల. పైథాన్‌లోనే ఉన్నాం. పైథాన్ అయిపోయిన తర్వాత జెన్‌ఏఐని ఎలా యూజ్ చేయాలి? ఎలా కనెక్ట్ చేయాలి? నేను చెప్తా. ప్రస్తుతానికి ఏ క్లాస్ జరుగుతుందో, ఏ టాపిక్ అవుతుందో దాని మీద కాన్సంట్రేట్ చేయండి. డోంట్ థింక్ ఔట్ ఆఫ్ ద బాక్స్ అట్ ప్రెజెంట్. ప్లీజ్.
ఈరోజు క్లాస్‌లో మనం ఇవన్నీ కంప్లీట్ చేయాలి. సో, వాట్ ఈస్ ద షెడ్యూల్ ఫర్ టుడే క్లాస్ డే 1. సో, దీంట్లో మనము పైథాన్‌కి సంబంధించి వేరియబుల్స్ కంప్లీట్ చేయాలి. డేటా టైప్స్ కంప్లీట్ చేయాలి ఇంట్రడక్షన్ దాకా. సో, ఇంట్రడక్షన్ అంటే ఇప్పుడు దాకా ఇంట్రడక్షనే ఇంకా కంప్లీట్ కాలా. సో, ట్రై టు అండర్‌స్టాండ్. అండ్ ద నెక్స్ట్ వన్ రైట్ ద సైడ్ హెడ్డింగ్ ఫీచర్స్ ఆఫ్ పైథాన్. ఫీచర్స్ ఆఫ్ పైథాన్. నెక్స్ట్ టాపిక్ ఈస్ ఫీచర్స్ ఆఫ్ పైథాన్. ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీచర్స్ అనేటివి ఉంటాయమ్మా. అది జావా తీసుకున్నా, పైథాన్ తీసుకున్నా, సి తీసుకున్నా, అది ఏది తీసుకున్నా సరే ఫీచర్స్ అయితే చాలా ఉంటాయి. దాంట్లో ఫస్ట్ ఫీచర్ వచ్చి పైథాన్‌కి సంబంధించి దీన్ని మనము ఈజీ టు లెర్న్ అండ్ యూజ్ అంటాం. ఎందుకు సార్ ఇది ఈజీ టు లెర్న్ అండ్ యూజ్ అంటాము అంటే, ఫస్ట్ రీజను పైథాన్‌ని మనము హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నాం. అండ్ ద సెకండ్ రీజన్ వచ్చి ఇదొచ్చి సింటాక్స్ చాలా సింపుల్‌గా ఉంటది. కాబట్టి ఈ సింటాక్స్ అనేది సింపుల్‌గా ఉండడం వల్ల అండ్ ఈ పైథాన్ అనేది హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అవ్వడం వల్ల దానికి ఫస్ట్ ఫీచర్‌గా ఈజీ టు లెర్న్ అండ్ యూజ్ అని అన్నారు. అండ్ వెన్ కమ్స్ టు ద సెకండ్ ఫీచర్ ఆఫ్ పైథాన్ దీన్ని మనం ఏమంటామంటే ఇట్ ఈస్ క్రాస్ ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. ఇట్ ఈస్ క్రాస్ ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. సార్ ఎందుకు సార్ దీన్ని క్రాస్ అనాలి అంటే అసలు జనరల్‌గా క్రాస్ అంటే మీనింగ్ ఏంటంటే చేంజ్ అవ్వడం. సో, ప్లాట్‌ఫార్మ్ అంటే మీనింగ్ ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్. ప్లాట్‌ఫార్మ్ అంటే మీనింగ్ ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్. సో, ఇది ఎందుకు సార్ ఒక ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి ఇంకొక ఆపరేటింగ్ సిస్టమ్ చేంజ్ అయినప్పుడు ఇది ఇండిపెండెంట్‌గా ఉంటుంది. జస్ట్ కన్సిడర్ ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ఏలో ఒక పర్టిక్యులర్ పర్సన్ ఉన్నాడు. ఈ పర్సన్ వచ్చి విండోస్ ల్యాప్‌టాప్‌ని యూజ్ చేస్తున్నాడు. విండోస్ ల్యాప్‌టాప్‌ని యూజ్ చేస్తున్నాడు. అండ్ ఇండియాలో ఒక పర్సన్ ఉన్నాడు. ఈ పర్సన్ వచ్చి ఒక మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే యాపిల్ ల్యాప్‌టాప్ యూజ్ చేస్తున్నారు. యూఎస్ఏలో ఉన్న పర్సన్ విండోస్ ల్యాప్‌టాప్‌ని యూజ్ చేసి పైథాన్ ప్రాజెక్ట్‌ని కంప్లీట్ చేశాడు. అప్పుడు ఆ పర్టిక్యులర్ ప్రాజెక్ట్‌ని యాపిల్ ల్యాప్‌టాప్‌కి పంపించినా కూడా, అక్కడ కూడా ఈ ప్రాజెక్ట్ అనేది ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా, దేనిపైన డిపెండ్ అవ్వకుండా నార్మల్‌గానే రన్ అవుతుంది. అంటే దీన్ని బట్టి మీకు అర్థం అవ్వాల్సిన పాయింట్ ఏంటంటే, పైథాన్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్‌లోనే కాదు, ఎన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయో మనకి ప్రతి ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఈక్వల్‌గా వర్క్ అవుతుంది. అంటే అది పైథాన్ అనేది ఓన్లీ విండోస్‌లోనే వర్క్ అవుతుంది. మ్యాక్‌లో వర్క్ కాదు. ఓన్లీ మ్యాక్‌లో వర్క్ అవుతుంది. ఉబుంటూలో వర్క్ కాదు. ఇలా అని కాదు. మనకి ఎన్నైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయో, ప్రతి ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఈక్వల్‌గా వర్క్ అవుతుంది. దట్ ఈస్ ద రీజన్ మనం దీన్ని క్రాస్ ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నాం. సో, ఫైనల్‌గా దీనికి మనం రీజన్ ఏం చెప్పొచ్చంటే, ఇట్ రన్స్ ఆన్ ఎవ్రీ ప్లాట్‌ఫార్మ్ సచ్ యాస్ మనకి ఏవైతే డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. 1 విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. 2 లైనక్స్ ఉంది. 3 ఉబుంటూ ఉంది. తర్వాత మ్యాక్ ఉంది. సో, వీటన్నిటిని మనం ఏమంటామంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటాము. సో, విండోస్ అనేది జనరల్ పర్పస్‌కి వాడుకోవచ్చు. లైనక్స్ అనేది హ్యాకింగ్ పర్పస్‌కి వాడుకోవచ్చు. సో, కంపైలర్స్ డిజైన్ చేసేదానికి వాడుకోవచ్చు. సో, ఇంకా నీకు స్పీడ్‌గా ఉండాలంటే మ్యాక్ వాడుకోవచ్చు. ఇలా మన యూసేజ్ బట్టి, మనం డెవలప్ చేసే ప్రాజెక్ట్ బట్టి ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేటివి మారుతా ఉంటాయి. ఇలా మనకి చాలా ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. విండోస్ అని, లైనక్స్ అని, ఉబుంటూ అని, పారెట్ ఓఎస్ అని, కాలి లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అని, రాస్బెర్రీ పై అని, మ్యాక్ అని వి హావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓఎసెస్. మరి ఈ పైథాన్ అనేది ప్రతి ఒక్క ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఈక్వల్‌గా రన్ అవుతది. ఎటువంటి డిపెండెన్సీ అనేది లేకుండా. సో, కాబట్టే దాన్ని మనము క్రాస్ ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అన్నాం. ఓకే. అండ్ వెన్ కమ్స్ టు ద థర్డ్ ఫీచర్ ఆఫ్ పైథాన్ దీన్ని మనం ఏమన్నామంటే ఇట్ ఈస్ ఇంటర్ప్రెటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నాము. ఎందుకు సార్ ఇట్ ఈస్ ఇంటర్ప్రెటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నాము అంటే, ఫస్ట్ నేనొక సి లాంగ్వేజ్ గురించి మాట్లాడతాను. జనరల్‌గా సి లాంగ్వేజ్‌లో మనకేం జరుగుతుందంటే, కంపైలేషన్ జరుగుతుంది. సి లాంగ్వేజ్‌లో మనకేం జరుగుతుందంటే, కంపైలేషన్ జరుగుతుంది. అసల కంపైలేషన్ అంటే ఏంటంటే, ఇట్ ఎగ్జిక్యూట్స్ ద ఇట్ ఎగ్జిక్యూట్స్ ద ఇట్ ఎగ్జిక్యూట్స్ ద హోల్ కోడ్ ఎట్ ఏ టైమ్. ఇట్ ఎగ్జిక్యూట్స్ ద హోల్ కోడ్ ఎట్ ఏ టైమ్. ఒకేసారి మొత్తం కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత, ఫస్ట్ లైన్‌లో, థర్డ్ లైన్‌లో, సిక్స్త్ లైన్‌లో, సెవెంత్ లైన్‌లో ఎర్రర్స్ ఉన్నాయి చెక్ చేసుకో అని చెప్పద్ది. ఎవరు? కంపైలేషన్ అనేది. అది మనకి సి లాంగ్వేజ్‌లో ఎవరైనా గనుక కోడ్ రన్ చేసుంటే ఇప్పుడు దాకా మీకు కనపడి ఉంటది కంపైలేషన్ అంటే ఏంటి అనేది. ఒకేసారి కోడ్‌ని రన్ చేసేసి ఆటోమేటిక్‌గా ఎక్కడెక్కడ ఎర్రర్స్ ఉన్నాయో ఆ ఎర్రర్స్‌నంతా అదేం చేసేస్తది?
చూపిచ్చేస్తది. దాన్ని మనము కంపైలేషన్ అంటాం. కానీ పైథాన్‌లో మనకి కంపైలేషన్ జరగదు. పైథాన్‌లో మనకి ఏం జరగద్ది అంటే, ఇంటర్‌ప్రెటర్ ఉంటుంది పైథాన్‌లో మనకి. మరి పైథాన్‌లో ఉన్న ఈ ఇంటర్‌ప్రెటర్ వల్ల యూజ్ ఏంటి సార్ అంటే, ఇది ఒకేసారి అన్ని లైన్స్ కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేయకుండా, ఇట్ ఎగ్జిక్యూట్ ద కోడ్ స్టెప్ బై స్టెప్. ఒక లైన్ తర్వాత ఒక లైన్‌ని ఎగ్జిక్యూట్ చేసుకుంటా పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక ప్రోగ్రామ్ రాసావు. 100 లైన్స్ కోడ్ రాసావు. సి లాంగ్వేజ్‌లో రన్ చేసావు. సి లాంగ్వేజ్ ఏం చేస్తదంటే 100 లైన్‌ల కోడ్‌ని ఒకేసారి ఎగ్జిక్యూట్ చేసేసి ఎక్కడెక్కడ ఏ లైన్‌లో మిస్టేక్స్ ఉన్నాయో అన్నీ చెప్పద్ది నీకు. దాన్ని మనం కంపైలేషన్ అనొచ్చు. బట్ వెన్ కమ్స్ టు ద ఇంటర్‌ప్రెటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇంటర్‌ప్రెటర్ యూజ్ చేసినప్పుడు ఈ ఇంటర్‌ప్రెటర్ ఏం జరగద్ది? అన్ని లైన్‌లు ఒకేసారి ఎగ్జిక్యూట్ చేయకుండా ఫస్ట్ లైన్‌లోకొచ్చి కోడ్ చెక్ చేసి ఇఫ్ ఇట్ ఈస్ రైట్ దెన్ ఇట్ విల్ గో ఫర్ ద సెకండ్ లైన్. దెన్ ఇఫ్ ఇట్ ఈస్ రైట్ దెన్ ఇట్ విల్ గో ఫర్ ద థర్డ్ లైన్. అట్లా రైట్ అయ్యే కొద్ది లైన్స్ మారుతా ఎగ్జిక్యూట్ అవుతా ఉంటది. ఎక్కడైనా ఒక చిన్న ఎర్రర్ వస్తే ఆ లైన్‌లో ఆగిపోతుంది. నెక్స్ట్ లైన్‌కి అసలు మూవ్ అవ్వదు. సో, కాబట్టి ఇక్కడ ఇంటర్‌ప్రెటర్ అంటే లైన్ బై లైన్ కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తది. అండ్ కంపైలర్ వచ్చి ఒకేసారి మొత్తం కోడ్‌ని ఏం చేస్తది? ఎగ్జిక్యూట్ చేస్తది. ఇక్కడి వరకు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? యాహ్! డౌట్స్ ఎవరికైనా ఉన్నాయా? ఇప్పటిదాకా చెప్పిన వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంటర్‌ప్రెటర్ గురించి, కంపైలేషన్ గురించి? ప్లీజ్ రెస్పాండ్. హలో! ఓకే. 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 ఫైన్. థాంక్ యూ. రైట్. 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 థాంక్స్ ఫర్ యువర్ రెస్పాన్స్. నాకు మైక్ ఆన్ చేయాలంటే భయమేస్తుంది. అంతమంది ఒకేసారి రెస్పాండ్ అయితే నా చెవులు కూడా ఇక్కడ పగిలిపోతున్నాయి. యాహ్! ఫైన్. థాంక్స్ ఫర్ యువర్ రెస్పాన్స్. రైట్. సో, ఇక్కడ అందరికి ఒక క్వెషన్ ఉంటది. అండ్ ఇంటర్వ్యూలో కూడా మనల్ని ఏ క్వెషన్ అడుగుతారంటే, వై కంపైల్డ్ ప్రోగ్రామ్స్ ఆర్ ఫాస్టర్. కొన్నిసార్లు ఏమడుగుతారంటే పైథాన్‌లో ఇంటర్‌ప్రెటర్ స్పీడ్‌గా ఉంటదా? సి లాంగ్వేజ్‌లో జరిగే కంపైలేషన్ స్పీడ్‌గా ఉంటదా అంటే, ఆఫ్‌కోర్స్ కంపైలేషనే స్పీడ్‌గా ఉంటది. ఎందుకంటే ఒకేసారి మొత్తం కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేసేస్తున్నాం. సో, ద కంపైలర్ కన్వర్ట్స్ ద హోల్ ప్రోగ్రామ్ ఇంటూ ద మెషిన్ కోడ్ బిఫోర్ ఎగ్జిక్యూషన్. బాగా గుర్తుపెట్టుకోండి. ద కంపైలర్ కన్వర్ట్స్ ద హోల్ ప్రోగ్రామ్. ఒకేసారి మొత్తం ప్రోగ్రామ్‌ని మిషన్ కోడ్‌కి పంపించేస్తుంది బిఫోర్ ద ఎగ్జిక్యూషన్. దట్ ఈస్ ద రీజన్ మనం ఇక్కడ ఏం చెప్పొచ్చు? కంపైల్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కంపైలేషన్ జరిగేటివి చాలా స్పీడ్‌గా ఉంటాయి. డైరెక్ట్‌గా సీపీయూ అనేది మిషన్‌తో ఇంటరాక్ట్ అయిపోతుంది. కాబట్టి కంపైలేషన్ స్పీడ్‌గా ఉంటది. మరి ఇంటర్‌ప్రెటర్ ప్రోగ్రామ్స్ అనేటివి కొంచెం స్లోగా ఉంటాయి. ఎందుకు సార్ అంటే చెప్పాను గదా! లైన్ బై లైన్ కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేయాల్సొస్తుంది కాబట్టి కొంచెం టైమ్ టేకెన్ ప్రాసెస్ తీసుకుంటది. సో, మరీ అంత లేట్ ఏం గాదు. బట్ వెన్ కంపేర్ టు కంపైలేషన్ కొంచెం లిటిల్ బిట్ స్పీడ్‌గా స్లోగా ఉంటది అంతే. రీజన్ ఏంటంటే అది ఒకేసారి ప్రోగ్రామ్‌ని ఎండ్ చేస్తది. ఇది లైన్ బై లైన్ వెళ్తది. సో, మనం కంపైలర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌కి సిని, సి ప్లస్ ప్లస్‌ని ఎగ్జాంపుల్‌గా చెప్పొచ్చు. ఓకేనా? సి ప్రోగ్రామ్ అనేది కంపైల్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఇంటర్‌ప్రెటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ ఇంటర్‌ప్రెటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌కి నాట్ ఓన్లీ పైథాన్, జావా స్క్రిప్ట్‌ని కూడా మనం ఎగ్జాంపుల్‌గా చెప్పొచ్చు. ఓకే. ఐ హోప్ ఏది ఫాస్ట్ అని కూడా మీకు క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. సో, ద ఫాస్ట్ వచ్చి కంపైల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజే వెన్ కంపేర్ టు పైథాన్. సో, పైథాన్ అనేది కంపైల్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌తో కంపేర్ చేస్తే కొంచెం స్లోగానే ఉంటుంది. ఓకే. అండ్ లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ వన్. Fourth feature of Python, it is ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్. ఇట్ ఈస్ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్. ఎందుకు సార్ ఇది ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ అంటే, మనము ఒక పర్టిక్యులర్ ఆహా సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అన్నా, ఒక నెట్‌ఫ్లిక్స్ తీసుకోవాలి అన్నా, ఇంకేమైనా తీసుకోవాలి అన్నా ఖచ్చితంగా అమౌంట్ పే చేయాలి. లేకపోతే ఎవరు మనకివ్వరు. కానీ పైథాన్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలంటే నువ్వు ఎటువంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. అది మనకి ఫ్రీగా నెట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఎటువంటి అమౌంట్ పే చేయబడలే. లెట్స్ సీ హౌ టు ఇన్‌స్టాల్ ద పైథాన్. చాలా చాలా సింపుల్. మీరు ఫస్ట్ క్రోమ్‌ని విజిట్ చేయండి మీ ల్యాప్‌టాప్‌లో. విజిట్ చేసి python.org అని టైప్ చేయాల. బాగా చూడండి వెబ్‌సైట్ నేమ్. వెబ్‌సైట్ నేమ్ వచ్చి
పైథాన్.ఓఆర్‌జీ. ఓఆర్‌జీ అంటే ఆర్గనైజేషన్. సో, ఎప్పుడైతే మనం ఇంటర్నెట్‌లోకెళ్ళి పైథాన్.ఓఆర్‌జీ అని టైప్ చేస్తామో ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ డౌన్‌లోడ్స్ ఉంది గదా! డౌన్‌లోడ్స్‌కెళ్ళండి. ఇక్కడ పైథాన్ 3.14.3 ఇది ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇది క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్‌గా ఇన్‌స్టాల్ అవుతుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. సేమ్ అదే ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఎప్పుడైతే దీని మీద మనం క్లిక్ చేస్తామో ఆటోమేటిక్‌గా మనకు డౌన్‌లోడ్ అవుతుంది చూడండి అక్కడ. ఇక్కడ డౌన్‌లోడ్ అవుతుంది. ఇలా డౌన్‌లోడ్ అవుతది. ఇలా డౌన్‌లోడ్ అయిన తర్వాత మనం ఏం చేయాలి సార్ అంటే మీరు ఏం చేయబల్లే. డౌన్‌లోడ్ అయిన ఫైల్ మీద ఎగ్జిక్యూషన్ ఫైల్ అంటాం. ఈఎక్స్‌ఈ ఎక్స్‌టెన్షన్ ఏంటి? ఈఎక్స్‌ఈ వీటిలో మనం ఎగ్జిక్యూషన్ ఫైల్స్ అని అంటాం. ఈ ఫైల్ మీద 2 సార్లు గాని డబుల్ టైమ్ ట్యాప్ చేస్తే ఆటోమేటిక్‌గా ఒక మోడల్ పాపప్ బాక్స్ అనేది అదే ఓపెన్ చేస్తది. వెయిట్ చేయండి. ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాం. డబుల్ టైమ్ క్లిక్ చేశా నేను. రన్ అవుతుంది. ఒక పాపప్ బాక్స్‌ని ఓపెన్ చేసింది. ఆల్రెడీ నేను పైథాన్ నా సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ చేసున్నాను కాబట్టి ఇదిలా చూపిస్తుంది. మీరు ఇన్‌స్టాల్ చేసేటప్పుడు మీరేం చేయాలి సార్ అంటే, మీరేం చేయాలంటే వెరీ, వెరీ సింపుల్. వన్స్ అది మిమ్మల్ని వన్ సెకండ్. యాహ్! సో, వన్స్ మీరది క్లిక్ చేసిన తర్వాత అది అడుగుతుంది కదా! ఏమని అడుగుతుంది అది మిమ్మల్ని? ఇన్‌స్టాల్ చేయమని. అది ఓపెన్ చేసిన తర్వాత అక్కడ కింద చెక్ బాక్సెస్ ఉంటాయన్నమాట. ఒక స్క్వేర్ షేప్ ఆర్ రెక్టాంగిల్ షేప్‌లో 2 చెక్ బాక్సెస్ ఉంటాయి. ఫస్ట్ చెక్ బాక్స్ వచ్చి యాడ్ పాత్ టు ఈఎన్‌వి ఎన్విరాన్మెంట్ ఫైల్స్ అని ఉంటది. ఇంకొకటొచ్చి అడ్మినిస్ట్రేషన్ చెక్ బాక్స్ అని ఉంటది. సో, ఎప్పుడైతే మీరు ఆ ఎక్స్‌టెన్షన్ ఫైల్‌ని డబుల్ టైమ్ క్లిక్ చేస్తారో అది ఓపెన్ అయిన తర్వాత ఈ 2 చెక్ బాక్సెస్‌ని క్లిక్ చేసి బాగా వినండి. ఈ 2 చెక్ బాక్సెస్‌ని క్లిక్ చేసి దెన్ క్లిక్ ఇన్‌స్టాల్ నౌ అంతే. ఇన్‌స్టాల్ నౌ అనగానే క్లిక్ చేసేస్తే ఆటోమేటిక్‌గా పైథాన్ అనేది మన మిషన్‌లో, మన లోకల్ మిషన్‌లో ఇన్‌స్టాల్ అయిపోతుంది. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఎనీ డౌట్స్? మీరే మాట్లాడాలా. మాట్లాడితే నాకు తెలుస్తది. డౌట్స్ ఉన్నాయా? ఎలా ఇన్‌స్టాల్ చేయాలో? నో డౌట్స్. ఓకే. ఎనఫ్, 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 ఎనఫ్. ప్లీజ్ ఎనఫ్, ఎనఫ్, ఎనఫ్. రైట్. సో, ద నెక్స్ట్ వన్. వన్స్ మనం పైథాన్ మన మిషన్‌లో ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి సార్ అంటే, అది ఇన్‌స్టాల్ అయిందా లేదా చెక్ చేసేదానికి కమాండ్ ప్రాంప్ట్‌ని ఓపెన్ చేయండి. ఎప్పుడైతే మనం కమాండ్ ప్రాంప్ట్‌ని ఓపెన్ చేస్తామో, కమాండ్ ప్రాంప్ట్‌ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ దాని వెర్షన్ చెక్ చేయాలి కాబట్టి పైథాన్ స్పేస్ హైఫెన్, హైఫెన్ వెర్షన్ అని టైప్ చేయండి. ఎవరికైనా కమాండ్ కావాలంటే రాసి పెట్టుకోండి. పైథాన్ స్పేస్ హైఫెన్, హైఫెన్ వెర్షన్ అని టైప్ చేయండి. పైథాన్ స్పేస్ హైఫెన్, హైఫెన్ వెర్షన్ అని టైప్ చేయండి. ఎప్పుడైతే ఎంటర్ క్లిక్ చేస్తామో, ఏదైతే పైథాన్ మనకి ఇక్కడ వెర్షన్ కనిపిస్తుందో, ఆ వెర్షన్ మీకు చూపించాలన్నమాట. పైథాన్ 3.14.3 అని. అలా చూపించింది అంటే ఆటోమేటిక్‌గా మీ మిషన్‌లో పైథాన్ అనేది ఇన్‌స్టాల్ అయినట్టే. ఓకే. సో, దట్ ఈస్ ద ఫీచర్. ఇట్ ఈస్ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్. అంటే ఎవరైనా దాన్ని ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఎక్కడి నుంచైనా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దేర్ ఈస్ నో రిస్ట్రిక్షన్. అండ్ ద ఫిఫ్త్ ఫీచర్ ఆఫ్ పైథాన్ ఈస్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ లార్జ్ స్టాండర్డ్ లైబ్రరీ. ఇట్ ఈస్ లార్జ్ స్టాండర్డ్ లైబ్రరీ. జనరల్‌గా దీన్ని మనం లార్జ్ స్టాండర్డ్ లైబ్రరీ అనడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే, పైథాన్‌లో మనకి నంబర్ ఆఫ్ లైబ్రరీస్ ఉంటాయి. లైక్ నంపై అని, పాండాస్ అని ఇలా మనకి పైథాన్‌లో చాలా లైబ్రరీస్ ఉంటాయన్నమాట. ఇలా 200 ప్లస్ లైబ్రరీసే ఉంటాయి. కాబట్టి పైథాన్‌లో ఇన్ని లైబ్రరీస్ ఉన్నాయి కాబట్టి దీన్ని మనము లార్జ్ స్టాండర్డ్ లైబ్రరీ అంటాము. మరి నంపై ఏంటి? పాండాస్ ఏంటి సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిఫోర్ 2 ఇయర్స్ బ్యాక్ మనకు కరోనా వచ్చింది. 2-3 ఇయర్స్ బ్యాక్. ఆ కరోనా టైమ్‌లో మనం క్రోమ్ ఓపెన్ చేస్తే ఇన్ని కేసెస్ ఉన్నాయి ఇండియాలో. వరల్డ్‌లో ఇన్ని కేసెస్ ఉన్నాయి అని చెప్పి ఆ డేటాని అంతా అనలైజ్ చేసి ఒక గ్రాఫ్స్‌లో ఇచ్చేవాళ్ళు. సో, దానికి ఆ డేటాని కరెక్ట్‌గా మెయింటైన్ చేసేదానికి ఆ న్యూమరికల్ వాల్యూస్‌ని నంపై వాడేవాళ్ళు. అనలైజ్ చేసేదానికి పాండాస్‌ని వాడేవాళ్ళు. గ్రాఫ్స్‌ని రిప్రజెంట్ చేసేదానికి మ్యాట్‌ప్లాట్ లైబ్రరీ, సీబార్న్ ఇలాంటి లైబ్రరీస్ అనేటివి చాలా ఉన్నాయన్నమాట పైథాన్‌లో. 200, 300 ప్లస్ లైబ్రరీస్ ఉన్నాయి. కాబట్టే పైథాన్‌ని మనము లార్జ్ స్టాండర్డ్ లైబ్రరీ అని అంటాము. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫీచర్ ఆఫ్ పైథాన్. ఓకే. సో, లెట్స్ రివైజ్ ద ఫీచర్స్ ఆఫ్ పైథాన్ వన్స్. ఫస్ట్ వన్ వచ్చి ఈజీ టు లెర్న్ అండ్ యూజ్. రీజన్ ఏందంటే హై లెవెల్ సింపుల్ సింటాక్స్. సెకండ్ వన్ క్రాస్ ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నాం. ఎందుకంటే ప్రతి ఆపరేటింగ్ సిస్టమ్‌లో పనిచేస్తది. థర్డ్ ఫీచర్ వచ్చి ఇంటర్ప్రెటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నాం. కోడ్‌ని స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూట్ చేస్తది. అండ్ ఫోర్త్ వన్ వచ్చి మనము
ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ అన్నాం. దీన్ని మనము ఇన్‌స్టాల్ ఫ్రీగా జేసుకోవచ్చు. ఫిఫ్త్ వన్ వచ్చి లార్జ్ స్టాండర్డ్ లైబ్రరీ అన్నాము. ఎందుకంటే పైథాన్‌లో 200 ప్లస్ లైబ్రరీస్ ఉన్నాయి కాబట్టి, ఇలా ఎక్కువ లైబ్రరీస్ ఉన్నందు వలన మనం దాన్ని లార్జ్ స్టాండర్డ్ లైబ్రరీ అని అన్నాము. సో, దీస్ ఆర్ ద డిఫరెంట్ ఫీచర్స్ ఆఫ్ పైథాన్. అండ్ నెక్స్ట్ టాపిక్ నోట్ ఇట్ డౌన్. అప్లికేషన్స్ ఆఫ్ పైథాన్. నెక్స్ట్ వన్ అప్లికేషన్స్ ఆఫ్ పైథాన్. అప్లికేషన్స్ ఆఫ్ పైథాన్. అంటే ఈ పైథాన్‌ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నారు అని చెప్పే టాపిక్‌నే మనం ఇక్కడ ఏమంటున్నామంటే అప్లికేషన్స్ ఆఫ్ పైథాన్ అంటున్నాము. లైక్ పైథాన్‌ని మనము గేమ్ డెవలప్‌మెంట్‌లో యూజ్ చేస్తున్నాము. అదేవిధంగా వెబ్ డెవలప్‌మెంట్‌లో యూజ్ చేస్తున్నాము. అదేవిధంగా డేటా సైన్స్‌లో యూజ్ చేస్తున్నాము. అండ్ సేమ్ యాస్ ఏఐలో యూజ్ చేస్తున్నాము. ఎంఎల్‌లో యూజ్ చేస్తున్నాము. రోబోటిక్స్‌లో యూజ్ చేస్తున్నాము. డేటా అనలిటిక్స్‌లో యూజ్ చేస్తున్నాము. ప్రతి దగ్గర పైథానే ఉండేది. సో, కాబట్టి దీస్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ పైథాన్. ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఇంకా ఎవరు అడ్మిట్ అడుగుతా ఉన్నారు. క్లాస్ స్టార్ట్ అయిపోయి చాలా సేపయితే. ప్లీజ్ నోట్ డౌన్ ద నోట్స్. అప్లికేషన్స్ ఆఫ్ పైథాన్, గేమ్ డెవలప్‌మెంట్, వెబ్ డెవలప్‌మెంట్, డేటా సైన్స్, ఏఐ, ఎంఎల్ అండ్ రోబోటిక్స్. ఈస్ ఇట్ కంప్లీటెడ్? రాయేసారా నోట్స్? ఓకే. Done, done, done. Just 2 minutes. Try to mute your mics, please. Mute your mics. ఎవరు అడిగింది? హలో. చెప్పు కుమార్. ఏంటి? చెప్పు కుమార్. వాట్ యూ వాంట్? కమాండ్ ప్రాంప్ట్‌లోనే ఎందుకు చెక్ చేయాలి అంటే, మన మిషన్‌లో ఎటువంటి యాప్‌నైనా, ఎటువంటి సాఫ్ట్‌వేర్‌నైనా మనం ఇన్‌స్టాల్ చేసినప్పుడు, దానికొక రూట్ ఫోల్డర్ ఉంటదన్నమాట. దాన్ని మనం ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అంటాం. ఆ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్‌లో మన యొక్క ఇన్‌స్టాల్ చేసిన యాప్ అనేది యాడ్ అయితేనే, నీ సిస్టమ్‌లో యాప్ వర్క్ అవుతది. అలా యాడ్ అయ్యిందా లేదా అని చెక్ చేసుకునేదానికి కమాండ్ ప్రాంప్ట్‌లో మనం చెక్ చేస్తాం. యాడ్ కాకపోతే ఎన్విరాన్మెంట్ వేరియబుల్‌లోకెళ్ళి చెక్ చేసుకొని నువ్వే మాన్యువల్‌గా యాడ్ చేయాలి. అభినయ్ చెప్పు ఏం కావాలి? కమాండ్ ప్రాంప్ట్‌లోనే మనం ఎందుకు యూజ్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, నీకెలా చెప్పాలి? ఇప్పుడు మనము ఒక ల్యాప్‌టాపే తీసుకున్నాం. ఒక ఫోటోషాప్‌నో లేకపోతే పైథానో ఏదో ఒకటి ఒక యాప్‌ని ఇన్‌స్టాల్ చేసాం. ఆ యాప్ ఇన్‌స్టాల్ చేసింది నీ ల్యాప్‌టాప్ మొత్తం యాక్సెసిబిలిటీ దానికి పర్మిషన్ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా ఈఎన్‌విలో యాడ్ చేయాలి. దేంట్లో యాడ్ చేయాలి? ఈఎన్‌వి. సో, ఈఎన్‌విని మనం ఏమంటామంటే ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అంటాం. ఏమంటాం? ఆ! అంటే మనం ఏవైతే సిస్టమ్‌కి సంబంధించిన వేరియబుల్స్ అన్నీ ఉంటాయో, మన ఆపరేటింగ్ సిస్టమ్‌కి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఏవైతే రన్ అవుతున్నాయో, ఇవన్నీ మనం చెప్తాం కంప్యూటర్‌కి. అరే! ఇక్కడ నేను ఇన్‌స్టాల్ చేసున్నాను. ఇలా రన్ చెయ్యి అని చెప్పి. సో, అలా మనం పైథాన్‌ని కూడా ఇన్‌స్టాల్ చేసినప్పుడు, ఆ పర్టిక్యులర్ పాత్‌కి ఇచ్చినప్పుడు మాత్రమే మన లొకేషన్స్‌ని స్టోర్ చేసుకొని, ఆ ప్రోగ్రామ్స్ అనేటివి ఎగ్జిక్యూట్ అవుతాయన్నమాట. మన సిస్టమ్‌లో అక్కడి నుంచి అని. కాబట్టి ఆ లొకేషన్ మనం ఇవ్వలేకపోతే మనకు వర్క్ అవ్వదు. అందుకని పైథాన్ ఇన్‌స్టాల్ చేసేటప్పుడు కింద 2 చెక్ బాక్సెస్‌ని టిక్ చేయమని చెప్పాను కదా! దట్ ఈస్ ద రీజన్. ఆటోమేటిక్‌గా అదే యాడ్ చేసుకుంటది. ఒకవేళ మనం మర్చిపోయామనుకో, ఒకవేళ నీకు ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్‌ని మాన్యువల్‌గా యాడ్ చేయడం రాకపోతే, నువ్వు మళ్ళీ దాన్ని అన్‌ఇన్‌స్టాల్ చేసి, మళ్ళీ చెక్ బాక్సెస్‌ని టిక్ చేసుకొని చేయాలి. ఒకవేళ నీకు మాన్యువల్‌గా ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్‌ని యాడ్ చేయడం వస్తే, దెన్ యూ కెన్ యాడ్ చేయొచ్చు. నో ప్రాబ్లమ్.
అదేనమ్మా. ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్‌ని మనం ఏమంటామంటే, సిస్టమ్ వేరియబుల్స్ అని అంటామన్నమాట. మన సిస్టమ్‌లో ఏవైతే సాఫ్ట్‌వేర్స్ రన్ అవుతున్నాయో, ఆ రన్ అయ్యే ఒక లొకేషన్‌ని సేవ్ చేసుకునేదే ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. అంటే మన సిస్టమ్ ఎన్విరాన్మెంట్‌ని యెస్. ఎగ్జాక్ట్‌లీ. ఆ కమాండ్ ప్రాంప్ట్ నుంచి వాటిని మనం యాక్సెస్ చేస్తాం. యెస్. రైట్. యెస్. ఏంటమ్మా అనేబుల్ టు ఇన్‌స్టాల్ పైథాన్. నువ్వు ఇన్‌స్టాల్ చేసుకోలేకపోతున్నావా పైథాన్‌ని? ఓకే. ఒకసారి నాకు క్లాస్ అయిపోయిన తర్వాత స్క్రీన్‌షాట్ తీసి గ్రూప్‌లో పెట్టు. ప్రాబ్లమ్ ఏంది నేను చూస్తాను. ఐ విల్ గివ్ ద సొల్యూషన్. ఓకే. యెస్. 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 యెస్ అర్జున్. ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. హ్యాపీగా నువ్వు రన్ చేసుకోవచ్చు పైథాన్. నో ఇష్యూస్. హ్యాపీగా యూజ్ చేసుకో. నో ప్రాబ్లమ్ అఖిల్. వీఎస్ కోడ్ నుంచి చెయ్యొచ్చు సాయి కుమార్. నో ప్రాబ్లమ్. నో ప్రాబ్లమ్. ఎందుకంటే ఆల్రెడీ వీఎస్ కోడ్‌లోని ఎక్స్‌టెన్షన్ ఉంటుంది మనకు పైథాన్. దాన్ని ఇన్‌స్టాల్ చేసుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు. డన్. నో ఇష్యూస్. ఇంకేం క్వెషన్స్ లేవా? యెస్. బై వన్ ప్లీజ్. ఏఐఎంఎల్ గురించి జెన్ ఏఐలో చెప్తాను. ఇప్పుడు దాన్ని మర్చిపో. నెక్స్ట్. యెస్. దేంట్లో అమ్మా? హ్యాపీగా ఐడీఎల్‌ఈలో కోడ్ రన్ చేయొచ్చు మనం. నేను చెప్తాను ఎలా రన్ చేయాలనేది. ఓకేనా? యాహ్! మాక్సిమం వీఎస్ కోడ్ యూజ్ చేస్తా. చెప్తాను గదా! ఫస్ట్ క్లాసే గదా! అన్నీ చెప్పలేంగా ఒక క్లాస్‌లో అన్నీ అని. యాహ్! వన్ బై వన్ నేనే చెప్తాను ఎట్లా చేయాలి అనేది. యెస్. పైథాన్ ఫుల్ స్టాక్ డిఫరెన్స్ అంటే ఏం లేదు మా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకెలా చెప్పాలంటే ఆహ్, ఒక హౌస్‌ని నీకై నువ్వు కట్టించాలనుకో, నువ్వు ఏ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి? అంతేనా? సేమ్ ఇక్కడ పైథాన్ ఏం రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటదంటే ఎగ్జాక్ట్‌లీ. పైథాన్ ఏం రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటదంటే, దేనికి ఏమేం గావాలి ఆ మెటీరియల్స్ అన్నీ పైథాన్ ఇస్తదన్నమాట. కోర్ మెటీరియల్స్‌ని. మిగతా ఏవైతే నీకు హౌస్ మంచి లుక్ వచ్చేదానికి, మంచిగా ఫర్నిచర్ వచ్చేదానికి, దాని యొక్క డిజైన్‌ని తీర్చిదిద్దేదానికి మనం హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ వాడతాం. ఏం వాడతాం? దాంట్లో బ్యాక్‌గ్రౌండ్‌లో ఆపరేషన్స్ చేస్తా ఉంటాం గదా! ఎవరికీ తెలియకుండా. ఏది ఎలా రావాలని జెప్పి. దానికోసం మనం బ్యాక్ ఎండ్ వాడతాం. అలా ఈ బ్యాక్ ఎండ్‌ని, ఫ్రంట్ ఎండ్‌ని, లాజిక్‌ని ఈ మూడిటిని కలిపితేనే మనం ఫుల్ స్టాక్ అంటాం. ఓకేనా? యాహ్! యెస్ తారక్. యెస్. వెరీ గుడ్ ఈవెనింగ్. వెరీ గుడ్. నువ్వు పైథాన్ వరకు లింక్ చేస్తే ఎలా అవుతది? పైథాన్‌లో మనం లైబ్రరీ వాడాలి. ఐదర్ నువ్వు ఫ్లాస్క్ వాడాలి లేదా డీజాంగో వాడాలి. లేదమ్మా. సీఎస్ఎస్ అనేది హెచ్‌టీఎంఎల్‌కి సంబంధించింది. పైథాన్ అనేది బ్యాక్ ఎండ్‌కి సంబంధించింది. ఫ్రంట్ ఎండ్ టు ఫ్రంట్ ఎండ్ ఇంటరాక్ట్ అవుతది. నువ్వు దాన్ని బ్యాక్ ఎండ్‌కి కనెక్ట్ చేయాలి అంటే ఫస్ట్ డేటాబేస్ ఉండాలా. రెండో పాయింట్ సర్వర్ ఉండాలా. ఆ సర్వర్ అనేది పైథాన్‌లో మనకు 2 ఉన్నాయి. ఒకటి ఫ్లాస్క్ ఫ్రేమ్‌వర్క్, 2 డీజాంగో ఫ్రేమ్‌వర్క్. నువ్వు డేటాబేస్ అనేది ఎస్‌క్యూఎల్ లైట్ వాడుకో, ఎస్‌క్యూఎల్ వాడుకో, పోస్ట్‌గ్రెస్‌క్యూఎల్ ఎస్‌క్యూఎల్ వాడుకో, టీక్యూఎల్ వాడుకో, ఏదైనా వాడుకో. కానీ ఇక్కడ సర్వర్ ఏదైతే నువ్వు యూజ్ చేస్తున్నావో దట్ ఈస్ ద మ్యాటర్. యాహ్! వెరీ గుడ్ ఈవెనింగ్. యెస్. Yes, yes, yes. Within tomorrow evening 4 p.m. we will give you the recording access, recording the LMS and videos, everything.
విల్ ఇన్ఫార్మ్ యూ ఇన్ ద వాట్సాప్ గ్రూప్. నో ఇష్యూస్. యాహ్! 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 యెస్. 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 ఓకే. మొత్తానికి డౌట్‌లు అడిగి సగం టైం తినేసారు. ఆ! సో, టుమారో నుంచి ఒకటి చేద్దాం బెస్ట్. నేను ఏదైతే టాపిక్స్ మనము డిస్కస్ చేయాలనుకుంటున్నామో, దాన్ని కంప్లీట్ చేసేద్దాం. తర్వాత లాస్ట్‌లో 5 మినిట్స్ నేను టైమ్ ఇస్తా. అప్పుడు ఇంటరాక్ట్ అవుదాం. ఏమంటారు? ఆ! అంటే మిడిల్‌లో నన్ను చాట్ బాక్స్‌లో క్వెషన్స్ లెట్ మీ కంప్లీట్. ఓకే. అదే. సో, మిడిల్‌లో మీకు క్వెషన్స్ అడుగుతా ఉన్నారనుకో, నాకొక డిస్టర్బెన్స్. స్టూడెంట్స్‌కి డిస్టర్బెన్స్. ఫస్ట్ మనం టోటల్ టాపిక్స్‌ని కంప్లీట్ చేద్దాం. లాస్ట్ 5 మినిట్స్ ఇంటరాక్ట్ అవుదాం. ఓకే? ఏంటి నాన్న? అదే అమ్మా. నేను గూడా అదే చెప్తున్నాను. క్లాస్ అయిపోయేంత వరకు మ్యూట్‌లోనే ఉంచుతాను. ఆ తర్వాత అన్‌మ్యూట్ చేస్తాను. ఓకేనా? ఓకే. ఓకే. మొత్తానికైతే అందరూ నమ్మారు గదా! ఇది ఫేక్ కాదు, జెన్యూన్ నిజంగానే రూ. 200కి ఇస్తున్నారు అని. బిలీవ్ అయితే చేశారు గదా! ఓకే. ఎలా చెప్తున్నాం మరి? పర్లేదా? ఒక అంటే ఒక రకంగా అయినా చెప్తున్నామా? మరీ అసలు అర్థం గాట్లేదా? ఒక్కొక్కరు మాట్లాడొచ్చు గదా! వన్ బై వన్ ప్లీజ్. అర్థం గాట్లేదా నాన్న? ఖచ్చితంగా. ఆల్రెడీ మీకు ఏదైతే లింక్ పంపించున్నామో, ఆ లింక్‌లోనే ఉంది నాన్న మొత్తము. విల్ షేర్ యూ. నో ఇష్యూస్. యాహ్! కొంచెం వన్ బై వన్ మాట్లాడతారా? నాకేం అర్థం కావట్లేదు సీరియస్‌లీ. వన్ బై వన్ ప్లీజ్. యెస్ మోహన్. లేదమ్మా. అడ్వాన్స్ సిలబస్ కూడా ఉన్నాయి దీంట్లో. చెక్ చేసుకోండి ఒకసారి. పైథాన్‌లో కూడా ప్రాజెక్ట్స్ చేస్తారు. అండ్ జనరేటివ్ ఏఐలో కూడా ప్రాజెక్ట్స్ చేస్తారు. యెస్. మీకు సిలబస్ ఆల్రెడీ పంపిస్తాను నాన్న. ఆ లింక్‌లో ఉంటాయి చెక్ చేసుకోండి. ఏమేం టాపిక్స్ జరుగుతాయి అని. మా లింక్‌లో సిలబస్ ఉందమ్మా. ఇద్దోండమ్మా. ఇక్కడ ఉంది కదా! నాకు కనపడుతుంది కదా! ఇద్దో. ఇద్దో ఉంది కదా! ఇక్కడ డే 1 ఏం చెప్తారు? డే 2 అది వీక్ 1 ఏం చెప్తారు? వీక్ 2 ఏం చెప్తారు? వీక్ 3, వీక్ 4 అన్నీ ఉన్నాయి కదా! హలో! ఆ! పంపిస్తానమ్మా. వాట్సాప్‌లో పంపిస్తాను. ఓకేనా?